అందరికీ నమస్కారం. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లో అక్రమ ప్రవాసులను హెచ్చరించడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఎవరిని వదిలిపెట్టం, చివరి అక్రమ ప్రవాసుడిని అరెస్టు చేసేంత వరకు ఈ యొక్క తనిఖీలు కొనసాగుతాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు హెచ్చరించారు. కువైట్లో అక్రమ ప్రవాసులను గుర్తించేందుకు చేపట్టిన విస్తృత తనిఖీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని చెప్పేసి చివరి ప్రవాసుడు ఎవరైతే ఉన్నారో అకామా లేని ప్రవాసుడు వారిని పట్టుకునేందుకు ఈ యొక్క తనిఖీలు కొనసాగుతాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పదే పదే హెచ్చరిస్తూ ఉంది. వారు తప్పు చేశారు మరియు చట్టాలను ఉల్లంఘించిన వారు ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేరు. తనిఖీలకు భయపడి చాలామంది ప్రవాసులు పారిపోయి పనిచేస్తూ ఉన్న ప్రదేశాల నుంచి పారిపోయి తమ యొక్క రూముల్లో దాక్కుంటూ ఉన్నారని చెప్పేసి, అయితే ఈ యొక్క తనిఖీల నుంచి కువైట్ దేశంలో ఏ ప్రదేశం కూడా సురక్షితం ఉండదని చెప్పేసి మర్చిపోవద్దని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు పటిష్టం కావడంతో అక్రమ ప్రవాసులతో సహా సాధారణ ప్రవాసులు ఎక్కువగా ఉండే జిలేబ్, పర్వానియా, మహబూల్లా, పాహిల్ వంటి ప్రాంతాలలో బయటకు చివర సందడిగా ఉండే అంగళ్ళ దగ్గర కానీ, జమియాల దగ్గర కానీ, బకాల దగ్గర కానీ సందడిగా చేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశవ్యాప్తంగా చెకింగ్లు జరుగుతూ ఉండడంతో వాళ్ళ యొక్క రూములకే పరిమితం అయిపోయారు. బయటకు వస్తే పోలీసులు ఎక్కడ పట్టుకుంటారని చెప్పేసి పనులు కూడా మానేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వాళ్ళను పట్టుకుని అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సమస్య ఉండకుండా ఇండియన్ ఎంబసీని సంప్రదించి వైట్ పాస్పోర్ట్ చేయించుకుని ఇండియాకు వెళ్ళేదానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ పట్టుబడితే కానీ ఫింగర్ వేసి భవిష్యత్తులో మళ్ళీ కువైట్కి రాకుండా చేస్తారు. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.